విజయ విహారం ఎడిటర్, జై భారత్ ఫౌండర్, అపర మేధావి విజయ విహారం ఎడిటర్ రమణమూర్తి గారి మీద దాడి చేస్తావరా కుక్క? ఎంత ధైర్యం రా నీకు? దమ్ముంటే నువ్వు ఒక మనిషివైతే, అమ్మకు అయ్యకు పుట్టినోనివైతే జ్ఞానంతో కొట్లాడరా. జై భారత్ జీవన్ జోయల్ ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక చైతన్య విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షుడు. జై భారత్. జై భారత్. విజయ విహారం రమణమూర్తి గారి మీద చెప్పుతో దాడి చేయడం దుర్మార్గం, తీవ్రంగా ఖండిస్తున్నాము. నేను జై భారత్ ఎస్సీ పోరాట వేదిక రాష్ట్ర కార్యదర్శిని. ఈ రోజు జరిగినటువంటి లైవ్ మీటింగ్ లో రమణమూర్తి గారిని కేశవరెడ్డి దాడి చేయడము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ జై భారత్. అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి నా పేరు బాబు, నేను మాట్లాడుతున్నాను. డిఆర్కే న్యూస్ ఛానల్ లైవ్ జరుగుతుండగా రమణమూర్తి మీద దాడి జరగడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తున్నాము. అందరికీ జై భారత్. నా పేరు మల్లికార్జున, అనంతపురం నుంచి మాట్లాడుతున్నాను. మన జై భారత్లో ఉన్నటువంటి రమణమూర్తి గారి పైన లైవ్ చేస్తుండగా ఇలా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. బీఆర్కే న్యూస్ ఛానల్లో రమణమూర్తి గారు లైవ్ లో మాట్లాడుతుండగా ఒక ఆర్ఎస్ఎస్ గుండా కశ్యపు రెడ్డి అని చెప్పుకునేవాడు చిల్లర వేరుకుండే ఎదవ డిబేట్ చేయలేక రమణమూర్తి గారి పైన దాడి చేశాడు. దీన్ని తీవ్ర స్థాయిలో ఖండించి జై భారత్ బీసీ పోరాట వేదిక స్టేట్ సెక్రటరీని మాట్లాడుతున్నాను, ఆంధ్రప్రదేశ్. విజయ విహారం పత్రిక రమణమూర్తి గారిపై ఒక మతోన్మాది దాడి చేయడం చాలా బాధాకరమైన విషయం. నీకు మాట్లాడే దమ్ము లేక అతని పైన దాడి చేయడం అనేది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అందరికీ జై భారత్. ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్లో డిబేట్ జరుగుతుండగా ఆర్ఎస్ఎస్ అభ్యర్థి రమణమూర్తి గారిపై చెప్పుతో దాడి చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అతనిపై చర్యలు తీసుకొని అతనికి శిక్షించాలని కోరుకుంటున్నాను. అందరికీ జై భారత్. రమణమూర్తి గారిపై కశ్యప్ రెడ్డి చేసిన భౌతిక దాడి చాలా దుర్మార్గమైన చర్య. జై భారత్. నా పేరు ప్రతిజ్ఞాసి రజని. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఛానల్లో విజయ విహారం రమణమూర్తి గారిపై ఆర్ఎస్ఎస్ కాశ్యప్ రెడ్డి ఎంత దారుణంగా ప్రవర్తించిన తీరుని మనం అందరం ప్రత్యక్షంగా చూస్తున్నాము. దీనిని తెలుగు 2 రాష్ట్రాలు, జై భారత్ కార్యకర్తలు, ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. అందరికీ జై భారత్. ఈరోజు రమణమూర్తి గారి మీద దాడి చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. విజయ విహారం రమణమూర్తి గారి పైన బీఆర్కే న్యూస్ ఛానల్లో కశ్యప్ రెడ్డి చేసినటువంటి చెప్పు దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ రోజు బీఆర్కే న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన చర్చా కార్యక్రమంలో జై భారత్ విజయ విహారం శ్రీ రమణమూర్తి గారిపై చెప్పుతో దాడి చేయడాన్ని, ఆ ఘటనను చూసి నేను తీవ్రంగా కలత చెందాను. ఈ ఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. జై భారత్ వ్యవస్థాపకుడు, విజయ విహారం పత్రిక ఎడిటర్ రమణమూర్తి గారి పైన బీఆర్కే న్యూస్ ఛానల్లో లైవ్ డిస్కషన్ లో హిందూ మతోన్మాది కశ్యప్ రెడ్డి దాడి చేయడానికి దళిత భోజన ఫ్రంట్ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజు విజయ విహారం రమణమూర్తి గారి పైన కశ్యప్ రెడ్డి అనే మూర్ఖుడు దాడి చేయడం అనేది అత్యంత అమానుషం, చాలా బాధాకరమైన విషయం. అలాంటి మూర్ఖుని కఠినంగా శిక్షించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జై భారత్. విజయ విహారం రమణమూర్తి గారి ఈ రోజు సాయంత్రం బీఆర్కే న్యూస్ ఛానల్లో లైవ్ డిబేట్ లో పాల్గొన్నటువంటి విజయ విహారం రమణమూర్తి గారి పైన ఆర్ఎస్ఎస్ తీవ్రవాది మాటలతో యుద్ధం చేయలేక తన పైన దాడి చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ నీచుడు ఎవరైతే రమణమూర్తి పైన మరి దాడి చేశారో ఆ నీచుడికి కఠినంగా శిక్ష వేయాలని, ఇంకొకసారి ఇలాంటివి ఏవి జరగకుండా కశ్యప్ రెడ్డిని మరి కఠినంగా చట్టపరంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. నేను బీఆర్కే న్యూస్ ఛానల్లో ఏదైతే లైవ్ డిబేట్ కార్యక్రమంలో కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి, ఆర్ఎస్ఎస్ చెందిన వ్యక్తి, ఆయన పైన లైవ్ డిబేట్ నడుస్తుండగా ప్రజాస్వామ్యం అంతా చూస్తుండగా ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండిస్తున్నాం. శ్రీ జై భారత్ వ్యవస్థకులైన శ్రీ రమణమూర్తి గారిపై హైదరాబాదులో నిన్న జరిగిన డిబేట్లో ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖண்டித்து விஸ்வசாந்தி ஜோதி நமஸ்த. அனைவருக்கும் ஜெய் பாரத். நேற்று ஹைதராபாத் மாநிலத்தில் பிஆர்கே தொலைக்காட்சியில் நேரடி விவாத மேடையில் கலந்து கொண்ட எங்கள் ஜெய் பாரத் இயக்கத்தின் தேசிய தலைவர் விஜய விஹாரம் பிரதிஜ்ஞாசி ரமணமூர்த்தி ஐயா அவர்கள் மீது காசியம் ரெட்டி என்கின்ற மதவெறி தாக்குதலை நடத்தியிருக்கிறார் என்பது மிகவும் கண்டிக்கத்தக்கது. అందరికీ నమస్కారం. నేను మీ గోపీనాథ్, మదర్ హెల్ప్ ట్రస్ట్, విశాఖపట్నం. జై భారత్ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి గారి మీద
దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు జి మహేష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఎస్సీ పోరాట వేదిక నాయకులం. ఒక మతోన్మాది విజయ విహారం రమణమూర్తి గారిపై దాడి చేయడం ఖండిస్తున్నాము. అందరికీ జై భారత్. ఈరోజు బీఆర్కే ఛానల్లో డిబేట్ జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి, ఆర్ఎస్ఎస్ వ్యక్తి రమణమూర్తి గారిపై చెప్పుతో దాడి చేయడం జరిగింది. నేను తీవ్రంగా ఖండిస్తూ అతన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం. రమణమూర్తి గారిపైన దాడి చేసిన మత ఉన్మాదిని అరెస్ట్ చేయాలి. రమణమూర్తి గారిపైన దాడి చేసిన మతోన్మాదిని. మిత్రులారా, ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు రఫీ హిందుస్థానీ. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి అమానుష దాడి టీవీ డిబేట్లు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి గౌరవనీయులైన అన్ని మతాలకు సమాన విలువనిచ్చేటువంటి రమణమూర్తి గారు ఒక విలేకరి, ఒక పత్రిక సంపాదకుడు. ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, లౌకికవాదంతో విరజిల్లాలని ఆశించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి అయినటువంటి ఈ రమణమూర్తి గారిపైన దాడిని మా ముస్లిం సమాజం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. తిరుపతి నుంచి నేను ఎంతో బాధతోటి దీన్ని ఎట్లా మనం ఇంకా అంటే ఇక ముందు జరగకుండా చేయాలి అనేది పెద్ద విషయంగానే చేయాలని నేను కోరుకుంటూ అందరికీ జై భారత్. ఒక ఉన్మాది దాడి చేయడం అనేది తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఈ రోజు కేవలం ఒక వ్యక్తి మీద దాడి కాదు, అది ఒక భావజాలం మీద, ఒక దేశం మీద దాడిగా మేము పరిగణిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా నిందితుడు కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేసి कल जो बिहार के न्यूज में डिबेट चलते समय जो कश्यप रेड्डी बोलकर जो है जो विजय विहारम रमणमूर्ति के ऊपर चप्पल से अटैक करना, इसकी कड़ी निंदा करता हूँ. మేము రమణమూర్తి గారు వారసులు అని చెప్పుకోవడానికి గర్వపడి ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఉవ్వెత్తిన ఆయన సపోర్ట్గా, మద్దతుగా ఈ హిందూ మతోన్మాదుల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇది అత్యంత ఏయమైనటువంటి చర్య. మరి రామమూర్తి గారు గత 15 సంవత్సరాలుగా భారతదేశంలో నిజమైనటువంటి హిందుత్వం గురించి, అలాగే మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి విషయం ఎంతటి తెలుసు. అనేక సదస్సులు, మీటింగ్లు పెట్టి ఆయన మత సామరస్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జీర్ణించుకోలేనటువంటి ఈ మతోన్మాద శక్తులు ఏవైతే ఉన్నాయో ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్, మరి అనుబంధ సంఘాలైన బీజేపీలు అతి దారుణంగా, అతి హేయంగా ఆయన మీద దాడి చేయడం జరిగింది. మతోన్మాద ద్వారా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మరి రమణమూర్తి గారు లాంటి గొప్ప వ్యక్తి మీద దాడి చేస్తే సహించమని మరి కశ్యప్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సభాముఖంగా పత్రికా విలేకరులందరికీ, అలాగే ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాడిని మతోన్మాదులు చేసిన దాడిని అరెస్ట్ చేయాలి. కశ్యప్ రెడ్డిని వెంటనే ఒకప్పుడు విజయ విహారం సామాజిక విప్లవాన్ని పునఃస్థాపింపుగా ఎన్నో సంచలనాలు సృష్టించిన గొప్ప మేధావి. ఇలాంటి వ్యక్తి పైన అతను చేసింది హిందూ మనోభావాలకు సంబంధించిన విషయాలు కొన్ని మాట్లాడుతున్నప్పుడు, అది కూడా పత్రికల్లో వచ్చిన అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు అతని పైన దాడి చేయడము అమానుషము. ఇది ప్రజలందరూ కూడా ఇట మతోన్మాదాన్ని దూరం చేయాలని మేము ప్రజలకు విన్నవిస్తున్నాము. ఖచ్చితంగా రమణమూర్తి గారికి క్షమాపణ చెప్పేంత వరకు నేను ఉద్యమం ఆపమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భారత్. విజయ విహారం అభిమానులకి, అలాగే రమణమూర్తి గారి అభిమానులకి నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, రైల్వే కోడూరు నుంచి. రమణమూర్తి గారి మీద జరిగిన దాడి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. జై భారత్. ఒక హిందూ మతోన్మాది, ఒక అజ్ఞాని, ఒక అనాగరికుడైనటువంటి ఒక వ్యక్తి ఆయన మీద చెప్పుతో దాడి చేయడం అనేటువంటిది యావత్తు ఆంధ్రదేశాన్ని కాదు భారతదేశాన్ని ఎంతో బాధకు కలిసివేసిందని చెప్పాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నిరసిస్తున్నాం. అందరికీ నమస్కారం. విజయ విహారం రమణమూర్తి గారి మీద దాడి చేయడం అనేది చాలా బాధాకరం. నేను దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నా పేరు గౌతర్ ప్రసాద్ అండి. నేను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక
రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నిర్మాణ సంస్థల్లో 3 జై భారత్ ఒక సంస్థ. జై భారత్ సంస్థకి రథసారథైనటువంటి రమణమూర్తి గారిపై దాడి జరిగిన సందర్భంగా మనం ఈ విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు ఆయనపై ఈ రకమైన దాడిని హేయంగా చేయటాన్ని ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికగా అట్లానే సాటి పౌరుడుగా ప్రతి ఒక్కరం కూడా ఖండించాలని నేను తెలియజేస్తున్నాను. నా పేరు ఎంఏ రజాక్ అండి. నేను జయ భారత్ లో మెంబర్ని. ఇక్కడ రమణమూర్తి గారు నిజంగా మంచితనం మూర్తి భవించిన వ్యక్తి. అసలు అతని మీద ఆ కశ్యప్ రెడ్డి చేసిన ఇది చాలా దుర్మార్గం. ఇట్లాంటి జరగకుండా ఉండాలని నేను అసలు అందరినీ కూడా కోరుకుంటున్నాను, ప్రజలందరినీ కోరుకుంటున్నాను. విజయ విహారం రమణమూర్తి గారి మీద జరిగిన దాడి హేయమైంది, నీచమైంది. దీనిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికే కాకుండా ఏ సంస్థ చూసినా ఎవరు చూసినా దీన్ని ఖండించకుండా కనుక ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాదు. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరికృష్ణ పర్వతనేని, ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఎవరైతే కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి రమణమూర్తి గారి మీద దాడి చేశారో అతనికి శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అందరికీ జయ భారత మిత్రులారా, నా పేరు కదిజ్ఞాసి శ్రీనివాస్ పిట్ల. నేను జాషువా ధ్యాన కేంద్రం ఇన్ఛార్జిని. మేము రమణమూర్తి గారి మీద జరిగిన భౌతిక దాడిని ఖండిస్తున్నాము. మన అందరం చూసాం, అది రమణమూర్తి గారి పైన భౌతిక దాడి జరగడం, సబ్జెక్ట్ తో ఎదుర్కోలేక భౌతిక దాడి చేయడం, మాటకు బదులు చెప్పలేక, సబ్జెక్ట్ తో బదులు చెప్పలేక దాడి చేసినటువంటి మూర్ఖులకి మనం బుద్ధి చెప్పాలి. మనం ఏం దాడి చేయబడలేదు, సంఘీభావం నిరసనలు తెలియజేసి ఇట్లాంటి మనుషుల్ని మనం ఎదుర్కోవాలి. రమణమూర్తి గారు లాంటి పెద్దలు దాన్ని ఆయన డిబేట్ లో ఖండిస్తే ఆయన మీద భౌతిక దాడి వాళ్ళు అంత లైవ్ డిబేట్ లో కూడా చేశారంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ రమణమూర్తి గారి దాడిని ఖండిస్తూ మేము ప్రగతిశీల PDSO తరఫున మన రమణమూర్తి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం. రమణమూర్తి గారు ఇక్కడ మనం అందరం చెప్పింది ప్రశ్నించే తత్వాన్ని ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యం ఓర్చుకోలేకపోతుంది. ప్రశ్నించే గొంతులన్నీ ఒకటి అవ్వాలి. ఆ ప్రశ్నల ద్వారా ఒక గొలుసులాగా తయారయ్యి ఆ ప్రశ్నించేటువంటి ఉన్మాదుల యొక్క పీసమణచాలని చెప్పేసి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా తెలియజేస్తూ, నా పేరు కోన బాబురావు, జైహో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. విజయ విహారం రమణమూర్తి గారి మీద డిబేట్లో కశ్యప్ రెడ్డి అనే ఒక మతోన్మాది దాడి చేయడం సిగ్గుచేటు. జైహో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. జై భారత్, నా పేరు త్రిమూర్తులు, జైహో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విజయ విహారం రమణమూర్తిపై ఒక మతోన్మాది దాడి చేయడం తీవ్రంగా నిరసిస్తూ ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజాస్వామికవాదులు, వివిధ దళిత సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులతో పాటు ఈరోజు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. అందుకోసమని ఇటువంటి తక్షణ చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో 2 రాష్ట్రాల్లో ఇటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తూ, కబడ్దార్ మతోన్మాదులారా, కబడ్దార్ మతోన్మాదులారా, దాడి చేసిన RSS గుండాల దాడులను RSS గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. RSS గుండాలను వెంటనే బీజేపీ ప్రభుత్వం, కబడ్దార్ బీజేపీ ప్రభుత్వం. RSS మతోన్మాద గుండా అయినటువంటి కశ్యప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అందరూ దేశ ప్రజానికం మొత్తం టీవీ లైవ్లో ప్రోగ్రాంలో ఉన్నటువంటి రమణమూర్తి గారిని చర్చా వేదికలో రమణమూర్తి గారిని చెప్పు తీసుకొని దాడి చేసినటువంటి ఈ ఘటనని KVPS అదేవిధంగా ఇతర జై భారత్ సంస్థ, వ్యవసాయ కార్మిక సంఘం, సామాజిక సంఘాలు, మైనార్టీ సంఘాలు, అదేవిధంగా PYL ఇంకా అనేక సామాజిక బహుజన మహాసభ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. మిత్రులారా, చాలా అత్యంత విషాదకరమైన సంఘటన. హిందూ ఆధ్యాత్మికవేత్త, జై భారత్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక సమానత్వాన్ని బోధించే గొప్ప తాత్వికవేత్త, రచయిత విజయ విహారం రమణమూర్తి గారి పైన BRK న్యూస్ ఛానల్లో దాడి జరగడం అనేది అది సనాతన హిందూ ధర్మంపై జరిగిన దాడి, అది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి, అది సమానత్వ సూక్తంపై జరిగిన దాడిగా మనం చూడాల్సిన అవసరం ఉన్నది.
రమణమూర్తి గారు లైవ్ డిబేట్లో కొన్ని అంశాలను ప్రస్తావించారు, కొన్ని సత్యాలను మాట్లాడారు. రాజకీయ నాయకులు ఎవరైనా మతాన్ని వాడుకోవద్దని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే దేవుళ్ళ ఫోటోలు ఏవైతున్నాయో దేవుళ్ళ ఫోటోల స్థానంలో రాజకీయ నాయకుల ఫోటోల్ని పెట్టి పూజించడం ఏదైతే ఉందో అది దేవుళ్ళని అవమానపడుతుందని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తే ఆయనని ఎప్పటి నుంచో ఈ ముఠ ఆయనని దాడి చేయాలనే ఒక కుట్రతోటి వ్యూహంతో కావాలని చెప్పేసి ఆయన మీద దాడి చేసిండ్రు. ఆయనే తప్పు మాట్లాడినట్టుగా వక్రీకరించి తప్పుడు పోస్టులు పెడుతూ ఇవాళ సమాజంలో ఒక విద్వేషాన్ని రేపాలనే కుట్రతోటి ఆయన మీద దాడి జరిగింది. ఈ దాడిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ప్రజాస్వామికవాదులు ప్రజలంతా రమణమూర్తి గారిపై వెంట నిలబడి రమణమూర్తి గారిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దుర్మార్గుడు రమణమూర్తిపై దాడి చేసిన దుర్మార్గుడిని ప్రభుత్వం తక్షణమే అరెస్టు చేసి శిక్షించాలి. ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడిని ప్రతి వాళ్ళు ఖండించవలసిన అవసరం ఉందని బహుజన మహాసభగా మేము దీని రమణమూర్తి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఆ దాడి చేసినటువంటి వ్యక్తిని కంపల్సరీ శిక్షించాలని కూడా మేము కోరుతూ అతనిపై ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాం. ప్రజానాట్య మండలిగా రాజకీయ నాయకుడు మరి రమణమూర్తి గారిపై దాడి చేసినటువంటి మతోన్మాదాన్ని మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఇంకా తరఫున ఖండిస్తున్నాం. రమణమూర్తిపై జరిగిన దాడికి తీవ్రంగా ఖండిస్తూ రమణమూర్తి గారికైనా దాడికి పాల్పడ్డ కసబ్రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ప్రజా సంఘాల ఐక్యవేదిక ఈరోజు మంచిర్యాల జిల్లాలోని పులి వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, జై భారత్ మరియు ఇతర ప్రజా సంఘాల తరఫున మేమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్రంలో మతోన్మాద దాడికి పాల్పడిన కశ్యప్ రెడ్డి అనే ఆ నిందితుడిని తక్షణం అరెస్ట్ చేయాలి. రమణమూర్తి గారి పైన దాడి చేసినటువంటి ఒక బత్తాయి గాడు వాటికి ఏం అవగాహన లేదు. పిచ్చివాడేమో మరి తలకిచ్చిందేమో మరి ఒకటి తెలియదేమో కానీ చాలా పిచ్చి ఎదవబండి చేస్తున్నారు. రమణమూర్తి అంటే ఎవరురా నాయన? రమణమూర్తి సనాతన వాదానికి పెట్టింది పేరు. సనాతన వాదాన్ని మీకు విమర్శి చెప్పాలన్నా, సనాతన వాదం అంటే ఏమిటో తెలుసుకోవాలన్నా రమణమూర్తి గారి నుండే తెలుసుకోవాలి. ఒక కులానికి మతానికి చెందినవాడు కాదు రమణమూర్తి గారు. అందరి మూఢ విశ్వాసాలు ఉంటూ ప్రజలు ఎట్లా బతకాలి, మనిషిగా బతకాలనే ఉద్దేశంతో ఇవాళ పోరాటం చేస్తే దేవుణ్ణి మనిషిగా చేసి మనిషిని దేవునిగా చేస్తున్న దాన్ని ఆయనే కరెక్ట్ చేసినందుకు చెప్తూనే కొట్టడము ఇది మేము ఖండిస్తా ఉన్నాం. కరీంనగర్ జిల్లా జై భారత్ ఎస్సీ పోరాట వేదిక నుంచి కరీంనగర్ జిల్లా పక్షాన దండు అంజయ్య మాట్లాడుతున్నాను. విజయ విహార పత్రిక ఎడిటరు, జ్ఞాని అయినటువంటి ఆయనను చెప్పుతో దాడి చేసిన కశ్యప్ రెడ్డి గారిని వెంటనే అరెస్టు చేసి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కరీంనగర్ ఎస్సీ పోరాట వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ బీజేపీ రమణమూర్తిపై దాడిని కశ్యప్ రెడ్డిని వెంటనే కసి ఉన్న కశ్యప్ రెడ్డిని వెంటనే రమణమూర్తిపై దాడి చేసిన రమణమూర్తిపై దాడి చేసిన దుండగులను రమణమూర్తిపై దాడి చేసిన దుండగులను మొన్న 14వ తేదీ జరిగిన ముఖ్యమంత్రి దాడి అందరికీ లైవ్లో అనుచూతులుగా చిత్రపడుతున్నారా? ఇలాంటి దాడుల్ని తీవ్రంగా నిరసించి ఖండించాలి. అదేవిధంగా ప్రపంచంలో నాయుడుపేటలో దీపక్ కార్యకర్తలు మేమందరం తెలియజేస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. జై భారత్, జై భారత్. మొదటి కశ్యప్ రెడ్డిని మొదటి కశ్యప్ రెడ్డిని మొదటి మాది అయినటువంటి కశ్యప్ రెడ్డిని మొదటి మాది కశ్యప్ రెడ్డిని
అనే మతోన్మాది చెప్పు దాడిని ఖండించండి. దాడి జరిగి 4 రోజులైనా అరెస్ట్ చేయకపోవడం సిగ్గు. రమణమూర్తి గారిపై దాడి జరిగి ఇప్పటి వరకు కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయకపోవడం సిగ్గు. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈరోజు ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో జూలై 14వ తేదీన సనాతన ధర్మ ప్రచారకుడు, ఆధ్యాత్మికవేత్త, మేధావిగా ఉన్నటువంటి జై భారత్ రమణమూర్తి గారి పైన ఒక మతోన్మాద గూండాగిరి చేసేటువంటి వ్యక్తి కశ్యప్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలంతో విద్వేషాన్ని, ఉన్మాదాన్ని ఒంటి నిండా నింపుకొని తాను అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పలేక, తన మెదడులో సరుకు లేక, జ్ఞానం లేక, మూర్ఖత్వాన్ని ఒంటి నిండా నింపుకొని చెప్పుతో దాడి చేయడం అనేటువంటి జరిగింది. రమణమూర్తి గారు చేసినటువంటి నేరం ఏమిటి? వారు ఏమన్నారంటే, అయ్యా ఈ రోజు మీ రాజకీయ పార్టీల యొక్క స్వలాభాల కోసం మా హిందువుల మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తా ఉన్నారు? ఆరాధ్య దైవం, కోట్లాది మంది పూజించేటువంటి ఆరాధ్య దైవం మా రాముడి పక్కన మీ మోదీని ఎందుకు పెడుతున్నారు? మీ స్వార్థ రాజకీయాల కోసం మా దేవుళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు అని చెప్పేసి టీవీ డిబేట్లో మాట్లాడిండు. అంతేకాదు శ్రీరాముడు చంద్రుడట మోదీ మీద ఇట్లా ఒరిగినట్టుగా అట్లాంటి ఫోటోలు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అడిగిండు. అంతేకాదు కోట్లాది మంది పూజించేటువంటి శ్రీకృష్ణుడి యొక్క తల తీసేసి రాముడి యొక్క తల శ్రీకృష్ణుడి యొక్క మెడ మీద పెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లాంటి హిందువులను అవమానించేటువంటి పరిస్థితి. ఆ మోదీ ఫోటో పెట్టారు, శ్రీకృష్ణుడి తల తొలగించి మోదీ ఫోటో తీసుకొచ్చి పెట్టారు. మా కృష్ణుడి కంటే ఈరోజు మోదీనే ఎక్కువ చేస్తారా అని చెప్పేసి ఇది అడిగిండు రమణమూర్తి గారు. ఆ కశ్యప్ రెడ్డి అనేటువంటి కాషాయ ఉన్మాది ఏం చేసిండయా అని చెప్పేసినంటే, అట్ట తల అని మాట్లాడితే నేను చెప్పుతో కొడతా అని చెప్పేసి వీడియో మొత్తం లక్షలాది మంది ప్రజలు చూస్తూ ఉంటే లైవ్లో చెప్పుతో కొట్టడం అనేటువంటిది జరిగింది. చెప్పుతో కొట్టి సారీ చెప్తా అన్నటువంటి వాడు సారీ చెప్పకుండా మళ్ళీ బూతులు మాట్లాడటం, మళ్ళీ దౌర్జన్యం చేయడానికి ప్రయత్నించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఈ దౌర్జన్యానికి ఒడిగట్టినంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గతంలో రంగరాజన్ మీద దాడి జరిగినప్పుడు రంగరాజన్ మీద జరిగినటువంటి దాడి వీర రాఘవరెడ్డి చేసింది సరైందే అని చెప్పేసి వీర రాఘవరెడ్డి పక్కనున్నటువంటి మతోన్మాద గూండానే ఈ కశ్యప్ రెడ్డి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఏం బంధం ఉంది? లైవ్ లో చెప్పుతో కొడితే ఎందుకు అరెస్ట్ చేయట్లేరు? ఎవరు పక్కన నిలబడుతున్నారు? మీరు ప్రజాస్వామ్యం పక్కన నిలబడండి, ప్రశ్నించే గొంతుల పక్కన నిలబడండి, ధర్మం పక్కన నిలబడండి. ఆ రూపంలో ఆలోచించమని చెప్పేసి కోరుతూ ఇప్పటికైనా ఈ నిరసన శాంతియుత నిరసన ఇక్కడ చేస్తూ ఉన్నాం. ఈ నిరసన ద్వారానైనా కానీ పోలీసుల్లో కనువిప్పు జరిగి 24 గంటల్లో కనుక అరెస్ట్ చేయకపోతే రాబోయేటువంటి రోజులలో జరిగే పరిణామాలకి ఈ ప్రభుత్వం, పోలీసులే ప్రత్యక్ష బాధ్యత వహించాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఈరోజు హిందూ ధర్మం మీద జరుగుతున్న చర్చలో భాగంగా సాధు సంతు రమణమూర్తి గారిపై కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి చెప్పుతో దాడి చేయడం అనేది పూర్తిగా హిందువులందరూ కూడా బాధపడుతున్నారు. ఈ కశ్యప్ రెడ్డి మన హిందూ సంస్కృతి పరువు తీస్తున్నాడే ఒక హిందూ సంస్థ పేరు చెప్పుకొని. ఈరోజు హిందువులందరూ అడిగే ప్రశ్న ఏమిటంటే, అయోధ్య రామ మందిరం విషయంలో అక్కడ ఉన్నటువంటి ఆర్థిక నిధులు తేడా జరిగిందంటే మేము చెప్పుతో కొడతాము. గోవులు దేశంలో ఇన్ని కొయ్యబడుతున్నాయి, కాపాడాలి అంటే మేము చెప్పుతో కొడతాము. బద్రీనాథ్ లో డబ్బులు ఎందుకు పోయాయంటే మేము చెప్పులతో కొడతాము. రాముడి పక్కన మోడీ ఫోటో ఎందుకు పెట్టుకున్నామంటే మేము చెప్పుతో కొడతాము. శ్రీకృష్ణుడి తల తీసి మోడీ తల ఎందుకు పెట్టారంటే మేము చెప్పుతో కొడతాము. అంటే ఎవరైనా సరే హిందూ ధర్మానికి ఎక్కడైనా జరిగితే చెప్పుతో మేము కొడతాము. భయపడి ఎవరు మాట్లాడకుండా ఉండాలని, హిందువులు ఇటువంటి వాళ్ళను ప్రశ్నించకుండా ఉండాలని, అందరికీ ఒక హెచ్చరికలాగా, ఒక అవమానకరంగా చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి ఈ చెప్పుదెబ్బ అనేటువంటిది హిందూ సంస్కృతికి మొత్తం తాగినటువంటి చెప్పుదెబ్బ. ఇది అవమానకరమైనటువంటిది. ఇది హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. యావత్తు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సన్యాసులు, సాధులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ కూడా ఖండిస్తున్నారు.
మిత్రులారా, జై భారత్ కి సంబంధించిన వ్యవస్థాపకులు విజయ విహారానికి సంబంధించిన రమణమూర్తి గారిపై దాడిని ఖండిస్తూ, అట్లాగే దాడి చేసిన కశ్యపరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం డిమాండ్ చేస్తూ ఒక విషయం మేము గుర్తు చేస్తా ఉన్నాం. భారతదేశము అసలు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అనే ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతా ఉంది. ఎందుకు అంటే భారతదేశం అప్పుడే ఒక నియంతృత్వ ఫాసిస్టు దేశంగా మారిపోయిందా అంటే ప్రశ్నించే తత్వం, ప్రశ్నిస్తే అరెస్టులు చేసి, ప్రశ్నిస్తే దాడులు చేసే పద్ధతి డైరెక్ట్ లైవ్లో కూడా ఈ దుర్మార్గం కొనసాగుతుంటే ఇక్కడున్న తెలంగాణ సర్కార్, ఇక్కడున్న రేవంత్ సర్కార్ మరి ఇది సెక్యులర్ గవర్నమెంట్ అంటుంది, లౌకికమైన సర్కార్ అని చెప్తా ఉంది. రేవంత్ సర్కార్ సంబంధించిన పోలీస్ సిబ్బందిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే తక్షణమే కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రజా సంఘాల నాయకులు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ రోజు ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం జై భారత్ జాతీయ నాయకులు రమణమూర్తి గారిపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ చర్య అనేది అమానుషమైనటువంటి చర్య. రమణమూర్తి గారి మీద జరిగినటువంటి దాడి ఇలా భావ ప్రకటన స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడి, అంతేకాదు ఇలా హిందూ సమాజం మీద జరిగినటువంటి దాడి, ఇలా ప్రజాస్వామ్య హక్కుల మీద, రాజ్యాంగం మీద జరిగినటువంటి దాడిగా, రాజ్యాంగ స్వేచ్ఛ మీద జరిగినటువంటి దాడిగా మనం దీన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఈ దాడిని సిఐటి రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. రమణమూర్తి గారిపై దాడి జరిగి 5 రోజులు అవుతున్నా కూడా ఈ మతం చాటున దాచుకున్న ఈ మతోన్మాద గుండారా కొడుకును అరెస్టు చేయకపోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నశించాలని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. రమణమూర్తి గారంటే 2 రాష్ట్రాలే కాదు, ప్రపంచ స్థాయిలో అద్భుతమైనటువంటి జ్ఞానక్షేత్రం కలిగినటువంటి వ్యక్తిగా పేరొందినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద చెప్పులతో దాడైతే సిగ్గు శరం వస్తలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అని అడుగుతా ఉన్నాం. ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డగా ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డ రమణమూర్తి గారి గుండెల్లో ఒక అద్భుతమైన స్థానం కల్పించుకున్నటువంటి సందర్భం. ఇవాళ మేము అడుగుతా ఉన్నాం, ఈ మతోన్మాద కుక్కలు ఇట్లా దాడి చేస్తుంటే ఇది ప్రజాస్వామ్య దేశమా, అప్రజాస్వామ్య నిరంకుశ ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. కళ్ళ ఉపడతలేవా? ఇంటెలిజెన్స్ తెలుస్తలేదా? రాష్ట్ర ప్రభుత్వానికి తెలవట్లేదా? మొన్న బషీర్బాగ్లో జరిగింది, ఇక్కడ జరిగింది, సోషల్ మీడియాలో అద్భుతంగా చర్చ నడుస్తూ ఉన్నది. కళ్ళు ఉండి చూస్తలేరా? రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. రమణమూర్తి గారి మీద దాడి చేసిన ఈ గుండాగాన్ని అరెస్టు చేయకపోతే రేపటి భవిష్యత్తులో రాష్ట్రము అగ్నిగోళంగా మారేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. లైఫ్లో రమణమూర్తి మీద దాడి ఎందుకు జరిగిందా అది క్లారిఫికేషన్ అందరికీ రావాలి. రమణమూర్తి గారు బిఫోర్ 1 month ఒక హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ లేక సిఖ్స్ అందరికీ పిలిచి గౌరక్ష కోసం హిందుస్థానీ గౌరక్ష సమితి పెట్టిన ఆ సమితిలో టోటల్లీ మా దగ్గర నుంచి పెద్ద పెద్ద ముస్లిమ్స్ మనిషి వచ్చి క్లారిఫికేషన్ చేసిన గౌరక్ష లేకుంటే నందికి కూడా సేవ్ చేయాలి, లేక ఆమె ఒకసారి గౌరక్ష గౌ మాతకి చచ్చిపోయిన తర్వాత అంతిమ సంస్కారం కోసం భూమి ఇవ్వాలి. ఆ విషయంపై ఈ ఆర్ఎస్ఎస్కి, బీజేపీకి ఏ జరిగినంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీకి బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేకి ఆపాలి. ఆ డిమాండ్ కోసం ఎందుకు నుంచి ఈ దాడి జరిగింది. ఎందుకంటే ఈరోజు అందరు ముస్లింకి, క్రిస్టియన్స్కి అందరికీ సమానం చూసి అందరికీ పిలిచి ఇట్లా చేయవద్దు అంటే ముస్లిమ్స్ టోటల్ రెడీ అయింది. మీరు రక్ష మీద పార్లమెంట్ నుంచి ఒక బిల్ పాస్ చేయండి. అందుకు నుంచి ఈ దాడి జరిగింది. ఈ దాడి బీజేపీ తరఫు నుంచి, ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి డైరెక్ట్ అటాక్ ఆన్ ద హిందూయిజం. ఈరోజు మీరు చూడండి, ఈడ 80% హిందూ ఉంటే ఈడ ముస్లిమ్స్ కూడా ఉంటుంది ఈ కలర్లా. అందుకు నుంచే ఈడ చూడండి, ఈ సర్దార్జీ క్రిస్టియన్స్ కూడా యూజ్ చేస్తారా? అందరికీ కలిసిమెలిసి తీసుకుపోయిన ఈ రమణమూర్తి మీద దాడి జరిగింది. ఈ సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ చెప్తారా, సీఎం సెక్యులర్ లేకుంటే ఈయన కూడా బీజేపీ ఏజెంట్, ఆర్ఎస్ఎస్ ఏజెంట్ ఈయనకు ఇమీడియట్ అరెస్ట్ చేయాలి, లేకుంటే కాంగ్రెస్ సీఎం రిజైన్ ఇవ్వాలి. నా పేరు ఉమా అండి, నేను జయభారత్ జ్వాలా నాయకురాలిని. ఇక్కడికి మేమంతా ప్రజా సంఘాలు, ఆధ్యాత్మిక గురువులు, చాలామంది మతస్థులు కూడా వచ్చారు. వాళ్ళ ఆధ్వర్యంలో మేము రమణమూర్తి గారి మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. హిందువులని చెప్పుకుంటూ కూడా దుర్మార్గంగా అవినీతిని గళంతో ఎత్తిపెట్టి చెప్పినటువంటి రమణమూర్తి గారిని కశ్యప్ రెడ్డి దుర్మార్గంగా దాడి చేసినప్పుడు కూడా వాడిని అనేక ఛానళ్ళు సిగ్గు శరం లేకుండా కూర్చోబెట్టి వాడిని ఇంటర్వ్యూ చేస్తూ ఉండే. వాళ్ళు ఎటువంటి హిందువులు అంటే
వాళ్ళని ఇంటర్వ్యూ చేసే వాళ్ళని ముందు తన్నాలి. ఆయన అంత విధిగా చెప్తా ఉన్నాడు, ఇన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది అయోధ్యలోనని చెప్పి. ఒక్కడూ దాని మీద నోరు తెరవకుండా ఆ కశ్యప్ రెడ్డి గారిని యూట్యూబ్లలో కూర్చోబెట్టి ఓడేదో పెద్ద దేవుడు దేవత అయినట్టుగా వాడిని ఇంటర్వ్యూలు చేస్తున్నారే, ఇంటర్వ్యూ చేసే వాళ్ళు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాం మేము. వాడి మీద ఎటువంటి కేసులు పెట్టారు? స్టేషన్ బెయిల్ వచ్చేటువంటి చిన్న చిన్న కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గంగా ఉండారు జనాభా. వాడికి బెయిల్ కాదా, జీవితాంతం జైల్లో కూర్చోబెట్టేటువంటి శిక్ష వేయాలి. మేమంతా ఇక్కడంతా ఆయన రమణమూర్తి గారిపై జరిగిన దాడిని ఖండించడానికి ఇక్కడ మేమంతా మహిళలను కూడా చూడకుండా న్యాయం కోసం నిజాయితీ కోసం పోరాటానికి రోడ్ల మీదకి వచ్చాము. మేము ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని ఆ కశ్యప్ రెడ్డి గారిని వెంటనే జైలు వేసి జీవితాంతం బయటికి రాకుండా చేయాలి. జై భారత్, జై భారత్. టీవీ డిబేట్లో దుర్మార్గంగా దాడి చేయడాన్ని తెలంగాణ గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఎందుకు దాడి చేశారు మీరు? ఈరోజు వేల కోట్ల రూపాయలు దేవుళ్ల పేరుతో గుడుల పేరుతో దోపిడీ చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని శిక్షించాలని అడిగాడు రమణమూర్తి గారు తప్ప. అందుకోసం రమణమూర్తి గారిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రాబోయే ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ గిరిజన సంఘంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద రమణమూర్తి గారి మీద జరిగినటువంటి టీవీ ఛానల్లో దాడి జరిగినటువంటి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. తెలంగాణ రజక వృత్తిదారుల సంఘంగా ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రమణమూర్తి గారు సేవాభావంతో నీతి నిజాయితీగా ప్రజాసేవకు ధర్మానికి కట్టుబడి దేశంలో ఆయన పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అండతోటి ఇలా కొంతమంది మూకదారులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యవాదుల పట్ల ఇలా దాడులు చేస్తూ ఉన్నటువంటి తీరుని ఇలా మనం అందరం కూడా ఖండించాలి. సామాజిక శక్తులు, ప్రజా సంఘాలు ఇట్లాంటి దాడి జరిగితే ఖబర్దార్, తిరిగి దాడి జరుగుతుందని చెప్పి ఒక హెచ్చరిక ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో సమాజానికి ప్రమాదం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఖండిస్తూ రాబోయే రోజుల్లో రమణమూర్తి గారికి అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, రాష్ట్రమే కాకుండా దేశంలోనే అన్ని రాష్ట్రాల ప్రజలకి ఈ దారుణం ఈ 4 రోజుల్లో విస్తృతంగా షేర్ అయింది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అఖిలేష్ యాదవ్ గారు కూడా ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అనేటువంటి ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను ఈ వీడియోని షేర్ చేస్తూ ఇది ఎంత దారుణం, దుర్మార్గం, ఇది ఒక హిందూ సాధువు మీద, ఒక హిందూ ప్రతినిధి మీద అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో మతం పేరు మీద, రాముడి పేరు మీద నిత్యం జపం చేసేటువంటి ఈ ఉన్మాదులు చేసినటువంటి కుంభకోణం ఎంత దారుణమైనదో అని చెప్పి శాంతియుతంగా లైవ్ లో లక్షల మంది ప్రజలు చూస్తున్నటువంటి సందర్భంలో ఆ ఉన్మాది చేసినటువంటి చెప్పుతో కొట్టినటువంటి దాడి ఏదైతే ఉందో ఇది ఎంత తీవ్రమైనటువంటిది, ఎంత ప్రమాదకరమైనటువంటిది కూడా ఇవాళ దేశంలో ఉన్నటువంటి అందరూ దీన్ని ప్రశ్నించినటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార గణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. మేము శాంతియుతమైనటువంటి పోరాటాలు చేస్తా ఉన్నాం. మీరు అలా కాదు, మతోన్మాదులు మేము ఇలాగే వదిలిపెడతాం అనేటువంటిది విషయం ఇది చాలా సిగ్గుచాటు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి బయట రాష్ట్రాల్లో పొరుగు పోతా ఉంది. మీరు తెలంగాణ సీఎంగా మీరు చేయాల్సినటువంటి మీ బాధ్యతను నెరవేర్చమని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రజా సంఘాల నాయకులందరి తరపున కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఖబర్దార్ మతోన్మాదుల్లారా. అందరికీ సలాం అండి. ఏదైతే ఈ దాడి జరిగిందో రమణమూర్తి గారి మీద, జయభారత్ అయితే నేషనల్ ప్రెసిడెంట్ మీద, అయితే అది ఆ మనిషి చేసిన దాడి కాదు, అది రమణమూర్తి గారి పైన దాడి కాదు. అది అసలు చాలా పెద్ద ఒక నఫరత్ అన్నమాట. అంటే ద్వేషం, హింస, సంవిధానంలో నమ్మకం లేకపోవడం, సత్యం మీద నమ్మకం లేకపోవడం, ఇట్లాంటి దుర్మార్గపు ఒక ఆలోచన ఉన్న ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తున్న ఒక మనిషి ఒక శాంతియుతంగా సంవిధానంకి కట్టబడి ఉండి సమానత్వం అన్న దానికి నమ్ముకొని మానవత్వం మీద, తర్వాత అదే నైతిక విలువల మీద, దాని మీద అహింస మీద, ఇట్లాంటి విలువల మీద ఆధారపడి ఉన్న దానికి ప్రతినిధ్యంగా వహిస్తున్న రమణమూర్తిపై ఈ ఐడియాలజీ పైన దాడి జరిగింది. అది అంటే ఏంటి? మన సంవిధానానికి రిప్రజెంట్ చేస్తున్న డెమోక్రసీ, సోషలిజం, సెక్యులరిజం, సావరెంటీ, రిపబ్లిక్, వీటిపైన ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఉన్నదో దాంట్లో నమ్మని వాళ్ళు దీంట్లో నమ్మిన వాళ్ళ మీద దాడి చేసినటువంటి సందర్భం అది.
దానికి మొత్తం యావత్ తెలంగాణకి ఇక్కడి నుంచి మేము పిలిపిస్తున్నాం. రండి అందరం రండి, శాంతియుతంగా మనం మన ప్రొటెస్ట్ చేసుకొని మన దేశాన్ని ఏదైతే ఈ ఐడియాలజీ చెప్పినానో ఇప్పుడు ఏదైతే ద్వేషంగా సంవిధానానికి వ్యతిరేకంగా ఉన్న ఆ ఆలోచనని దాన్ని అసలు అది ఆలోచన కాదు, అది దుర్మార్గపరమైన ఆలోచన. మీరు వైలెన్స్కి హింసకి దిగుతున్నారు. మీరు భారతదేశపు సంవిధానంకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు ప్రతి పని. ఇది ఏమాత్రం మంచిది కాదు. భారతీయులంగా మేము ఇది ఎదుర్కొంటాం. మేము భారతదేశంలో సత్యమేవ జయతే, అది మేము ఉన్నదని మేము నిరూపిస్తాం. మిమ్మల్ని కూడా మారుస్తాం, లేకపోతే మిమ్మల్ని పక్కన పెడతాం. ఇది క్లియర్గా మీరు తెలుసుకోండి. ఇవాళ జై భారత్ వ్యవస్థాపకులు, విజయ విహారం ఎడిటర్, పత్రికా సంపాదకులు రమణమూర్తి గారిపై గత 14వ తేదీన జరిగినటువంటి దాడిని మరి జై భారత్ సామాజిక విప్లవ రణబేరి తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జై భారత్ సామాజిక విప్లవ రణబేరి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉంది. ఎందుకంటే రమణమూర్తి గారు ఈ భారతీయుడు కాదా? ఈ భారతదేశంలో ఒక మేధావిగా మీరు గుర్తించట్లేదా? ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏదో ఇన్సిడెంట్ జరిగితే కేసులు చేసినటువంటి పరిస్థితులు మేము ఎన్నో రకాలుగా చూసినాము. సామాజిక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళని కూడా మీరు తీసిపోయి అరెస్టులు చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఒక మేధావిపై దాడి జరిగితే ఈ రోజు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనువిప్పు కలగట్లేదంటే ఇది చాలా సిగ్గుచేటు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మరి నిద్ర మేలుకొని మరి అరెస్ట్ చేయకపోతే మరి ఇక్కడి నుంచే అనేక రకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ మరి అదే కశ్యప్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి జై భారత్ సామాజిక విప్లవ రణబేరి డిమాండ్ చేస్తా ఉన్నది. జై భారత్ వ్యవస్థాపకులు, సామాజిక అంశాలపైన కృషి చేస్తున్న నాయకులు, అదే రకంగా అనేక అంశాలపైన రాష్ట్రంలో దేశంలో వస్తున్న అంశాలపైన ఎప్పటికప్పుడు స్పందిస్తున్న నాయకులపైన ఇటువంటి దాడి జరగడాన్ని తెలంగాణ రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాష్ట్రంలో దేశంలో ఇట్లాంటి దాడులు చేస్తే సహించం, దీన్ని తిప్పికొడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భారత్ రమణమూర్తి గారి దాడి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుంది. ఈ రోజున డిబేట్ లో జరిగినటువంటి ఈ ఘటన దురదృష్టకరం. ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఆ యొక్క స్వేచ్ఛాభావాన్ని వాళ్ళు చెప్పుకోవడానికి వారికి హక్కు ఉన్నది కాబట్టి ఆ హక్కును హరించినటువంటి ఆ గుండాని తక్షణమే అరెస్ట్ చేయాలి. ఇప్పటికే 5 రోజులు గడుస్తున్నా కానీ సరే అరెస్ట్ చేయలేదంటే మరి ఏ విధంగా ఉన్నది ఈ యొక్క ప్రభుత్వ మొండి వైఖరి, ఈ యొక్క పోలీసు యంత్రాంగాన్ని అనేసి మేము అడుగుతున్నాము. ఈ రమణమూర్తి గారి మీద చేసినటువంటి దౌర్జన్యాన్ని బట్టి తక్షణమే ఆ రౌడీని అరెస్ట్ చేయాలి. ఎంపీఐడిగా రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. గౌరవనీయులు, మేధావి, మన కాలపు గొప్ప ఆలోచన పరుడు రమణమూర్తి గారి మీద జరిగిన హేయమైన దాడి మానవతావాదులందరినీ కలిచివేసింది. అది జరిగిన వితిన్ 1-2 రోజులలోనే ఈ వార్త దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అయిందంటే దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ విధేయులు, సామాన్య ప్రజలు అన్ని వర్గాల్లోంచి చాలా బాధపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దుర్మార్గమైన చర్యకు పాల్పడిన ఆ నిందితుడిని ఇమ్మీడియట్ గా కస్టడీలోకి తీసుకొని అతని తగు విధంగా కఠినమైన శిక్ష పడేట్టు న్యాయస్థానాలకు ఉపయోగపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం, సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం, ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన సత్యం. ఇది హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ HPE సంస్థ యొక్క అధికార గీతం. దీన్ని రచించిన వారు రమణమూర్తి గారు. ఈ 2 లైన్లలోనే రమణమూర్తి గారు ఈ దేశానికి ఏం చేయదలుచుకున్నారో అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి రమణమూర్తి గారిని విచక్షణ రహితంగా ఒక ప్రశ్నకి జవాబు చెప్పాల్సింది పోయి, మాటకి మాట సమాధానం చెప్పాల్సింది పోయి దాడి చేయడం, అందులోనూ అటువంటి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద చెప్పుతో దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఇది సనాతన ధర్మానికి, సనాతన విలువలకి, ఆదర్శాలకి ఇది చాలా నష్టం కలిగించేటటువంటి పని. ఇది ఎవరైతే రమణమూర్తి గారిని ఈరోజు అనేక మాటలు దూషణలు చేస్తూ ఉన్నారో, ఎవరైతే కశ్యప్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారో వారందరూ సనాతన ధర్మ విలువలకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని దీని అర్థం. క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతే అని మనకు ధర్మం చెప్తూ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఆవేశం తట్టుకోలేక
కోపంతో ఊగిపోయి రమణమూర్తి మీద దాడికి దిగావో, కోపాన్ని పెంచుకున్నావో, భగవద్గీత చెప్పింది బుద్ధి నాశాత్ ప్రణశ్యతి, నువ్వు మనిషివి కాకుండా పోయావు. భగవద్గీత చెప్తోంది. ఏం నేర్చుకున్నాం దీని నుంచి? అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, శాంతి పుష్పం విశేషతః. ఇది విష్ణుమూర్తిని స్తుతించేటటువంటి మంత్రం, స్తుతి. ఈ స్థుతిలో మొదటే చెప్తుంది అహింస మొట్టమొదటి పుష్పము విష్ణుమూర్తికి సమర్పించాలి. రెండవ పుష్పము ఇంద్రియ నిగ్రహము. ఎక్కడుంది నీకు ఇంద్రియ నిగ్రహం? ధర్మం చెప్పింది కదా ఇంద్రియ నిగ్రహం ఉండాలని. ఇంద్రియ నిగ్రహం తప్పి ఆవేశపడి రమణమూర్తి గారిని కొట్టేశావు విచక్షణ రహితంగా. ఇటువంటి మతంలో, గొప్ప మతంలో అన్నమాచార్యులు అన్నారు, పరుల మనసునకు ఆపదలు కలుగగజేయు పరితాపకరమైన బతుకేలా. అటువంటి బతుకు ఎందుకని అన్నమాచార్యులు ఆ రోజే చెప్పాడు. ఇతరుల మనసుకి ఆపద కలిగించాలని, ఇతరులని ఏదో చేసేయాలని, ఇతరులకి నష్టం కలగజేయాలని నువ్వు ఎప్పుడైతే ఆలోచించావో అటువంటి బతుకు ఎందుకు అని అన్నమాచార్యులు అంటున్నారు. హిందూ మతానికి ఏదైనా చేయాలనుకుంటే, హిందూ మతానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటే హిందువుల మతంలో ఉన్నటువంటి విలువలు, ఆదర్శాలకు కట్టుబడి ఉండాలి, సహనము ఉండాలి. సహనం లేనప్పుడు ఎందుకు? అది హిందూ మతం కానే కాదు అని మేము చెప్తూ ఉన్నాము. రమణమూర్తి గారి మీద జరిగినటువంటి ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాము. ఎవరైతే హిందూ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్నారో, హిందూ ప్రతినిధులు అని చెప్పుకునే వారు హిందూ మత విలువలకు కట్టుబడాలి. మేము ఎప్పుడు మూర్తికి కాదు, మేము ఆ స్ఫూర్తికి మేము భక్తులమని రమణమూర్తి గారు చెప్తూ ఉన్నారు. కాబట్టి హిందూ మత సనాతన స్ఫూర్తిని మేము కాపాడుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం, రమణమూర్తి గారిని కాపాడుకుంటాం. ఇటువంటి ఎన్ని దాడులు, ఎన్ని వాగుళ్ళు వాగినా కూడా మేము వెనకడుగు వేయము. జై సనాతన ధర్మం, జై భారత్, జై హింద్. నమస్కారం, నా పేరు విప్లవ్ అండి. నో కాస్ట్ ఇండియా సంస్థకి అధినేతని, స్థాపకుని. మొన్న జరిగిన దాడి మనిషి మీద కాదు, ఒక రమణమూర్తి గారు అందరినీ ఉత్తేజపరుస్తున్న సమతామూర్తి అయినా, ఆయన రమణమూర్తి అనగానే సమతామూర్తి అంటే కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఆయన విజయ విహారం పత్రికలో ఒక్కటే విషయం బాజాబ్గా ఏమని రాసిందంటే, నిజం చెప్పడానికి మా పత్రిక గాని, మా జై భారత్ గాని వెనుకాడదు. నిజం చెప్పేప్పుడు మా పత్రిక గాని, మా జై భారత్ గాని రెప్పరెప్పలాడుతున్న భారతీయ జెండాకున్నంత గర్వంతో చెప్తాం, మేము అంత పొగర్తో చెప్తామని ఆయన చెప్పిన మనిషిని, ఒక మతాన్ని, అరే మతాల్లో ఉన్న మంచి చూడండి అని చెప్తుంటే ఆయనతోటి ఈ పబ్లిక్లో ఈ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కాదు. మతం గురించి ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ముఖ్యంగా హిందూ మతం గురించి ఎవరన్నా తెలిసిన వాళ్ళంటే ఇలాంటి భౌతిక దాడులకు మాత్రం పాల్పడరు. భౌతిక దాడులకు పాల్పడడం అనేది కేవలం అది పిరికి చర్య. ఎవరైనా సరే ఏదైతే హింసకు పాల్పడతారో అది మాత్రం పిరికి చర్య. హింస అంటేనే పిరికితనం అని గాంధీ గారు ఎప్పటి నుంచో అన్నారు. ఆ బాటలో జయ భారత్ కార్యకర్తలు, మేము నో కాస్ట్ ఇండియా కలిసి పనిచేస్తాం. ఆ ఉన్మాదిని తప్పకుండా శిక్షించి తీవ్రమైన శిక్షను అతనికి కోర్టు ద్వారా తీవ్రమైన శిక్ష పడేట్టు చూసి ఇంకొకసారి ఏ పబ్లిక్ డివైడ్లో కూడా ఆయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఆ కోపాన్ని ఇలా ప్రదర్శించకూడదని చెబుతూ జై భారత్. జై భారత్. రమణమూర్తి గారి మీద కశ్యప్ రెడ్డి దాడి చేశారని చెప్పి మనం నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. జై భారత్. రమణమూర్తి గారు మంచి ఆదర్శమూర్తి, ధర్మాన్ని కాపాడాలని చెప్తూనే రాజ్యాంగ పరిరక్షణ కోసము, మత సామరస్యం కోసము, అందరూ సమానంగా చిత్రించబడాలి, అందరూ సమానంగా ఉండాలి అని కోరుకునే గొప్ప వ్యక్తి. పచ్చి మతోన్మాది కశ్యప్ రెడ్డి చెప్పుతో కొట్టి ఆయన అవమానపరచడం అనేది భారత ప్రజల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని అవమానపరిచినట్టే, రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. అందుకని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదుల మీద, మహిళల మీద, అట్లాగే అనేక మంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రశ్నించే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఇవాళ దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, బీసీల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎవరైతే బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద దాడులు చేస్తా ఉన్నారు. మేధావి వర్గాన్ని దాడి చేసి చంపేస్తా ఉన్నారు. ఇవాళ రమణమూర్తి మీద దాడి అనేది మనందరి మీద దాడి జరిగినట్టుగా మనం భావించాలి. రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులకు వ్యతిరేకంగా మనం అందరం కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. హిందూ మతం దాడిని
దాడిని, రమణమూర్తి గారిపై జరిగిన దాడిని, రమణమూర్తిపై జరిగిన దాడిని జై భారత్. సామాజిక సంఘాల ఐక్యత, సామాజిక సంఘాల ఐక్యత, సామాజిక సంఘాల ఐక్యత, సామాజిక సంఘాల ఐక్యత. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.